ప్రేమ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఒక చోటకి వచ్చి పిల్లలందరికీ డాన్స్‌ని అయితే నేర్పిస్తూ ఉంటుంది. అలా చాలా సంతోషంగా తనకు వచ్చిన డాన్స్‌ని పిల్లలందరికీ నేర్పిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ పార్సెల్స్ తీసుకొని అదే చోటుకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ప్రేమ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను చూసి ప్రేమ ప్రేమ కొంపలు ముంచుకుపోతున్నాయి తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నర్మదాని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ మరి ఏం జరిగిందక్క, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ధీరజ్ వస్తున్నాడు అటు చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదాని కిందని పడేసి మరి అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం ఇంకా ఏం చేస్తాం, ఇక్కడి నుండి తప్పించుకోవాలి, లేదంటే ధీరజ్ ఇక్కడికి వచ్చి మనల్ని చూసేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే పరిగెట్టుకుంటూ ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అయ్యో లోపలికి కూడా వచ్చేటట్లే ఉన్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మేడం మేడం సార్ సార్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఎంతకీ ఎవరు బయటికి రాకపోవడంతో ఇక్కడ మీ ఇంట్లో మేడం కానీ సార్ కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఇంకా బయటికి రాలేదేంటి, ఒక్కసారి పిలుస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు మాత్రం మా మేడం లోపలే ఉంది వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ తన గొంతును మార్చేసి ఆగండి ఆగండి, నేను పరాయి అబ్బాయిల్ని చూడను, మీరు ఆ పార్సిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే హే నీకు పిచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ గొంతు విని ఏంటి ఇది ప్రేమ గొంతులాగా ఉందే అని చెప్పేసి అయితే ప్రేమ ముందుకు వస్తూ ఉంటాడు.